చాలామంది రీసెంట్‌గా జరిగిన థియేటర్ల ఇష్యూలో అప్పుడు 'జగన్మోహన్ రెడ్డి' గారు చేసింది అదే, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు చేసేది ఇదే అన్నట్టు కొంతమంది న్యూట్రల్‌గా ఉండే అనలిస్టులు, అలాగే కొంతమంది మేధావులు గూడా ఇద్దరిని ఒక తాటికి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రెండిటికి గూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీ ప్రభుత్వంలో గూడా బాధితుడు 'పవన్ కళ్యాణ్' గారే. ఇప్పుడు తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా బాధితుడు 'పవన్ కళ్యాణ్' గారే. ఎలా అంటే ఇప్పుడు 'జగన్మోహన్ రెడ్డి' అనే ఒక సైకో ఏం చేశాడంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే అధికారులు పెట్టించి రూ. 5కి, రూ. 35కి టికెట్ రేట్లు అమ్మే విధంగా అధికార యంత్రాంగాన్ని మొత్తం యూజ్ చేశాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇంటికి పిలిపించుకొని దండాలు పెట్టించుకునే దాకా పోయింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తన సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పి తను ఏంటిదా అని చెప్పి లోతుగా తెలుసుకోమని ఇష్యూ అని చెప్పి, అలాగే పనిలో పనిగా థియేటర్‌లో ఉన్న మిగతా ఇష్యూస్ మీద కూడా తను ఫోకస్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేస్తున్నారు. కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్పని ఇద్దరిని కూడా ఒక తాటికి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండిటికి చాలా తేడా ఉంది. అప్పుడు విక్టిమ్ పవన్ కళ్యాణ్ గారే, ఇప్పుడు విక్టిమ్ పవన్ కళ్యాణ్ గారే. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీలాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ ఇంటికి పిలిపించుకొని చేతులు కడుచుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రొడ్యూసర్లందరి సినిమాలప్పుడు కూడా రేట్లు తగ్గించాలి అనే ఆలోచన కూడా ఏమీ చేయట్లేదు. సో రెండిటికి కూడా చాలా డిఫరెన్స్